ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రూప్ 2 పరీక్ష జవాబు పత్రాలను నేరుగా స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రూప్ 2 పరీక్షకు గాను ముఖ్యంగా నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఈ ప్రాంతాల్లో దాదాపు 56% మాత్రమే పరీక్ష రాసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా అసలు ఈసారి ఈ ముఖ్యమైన ఘట్టం కంప్లీట్ అయింది. గ్రూప్ 2 పరీక్ష అంశంలో మనం ఒకసారి పరిశీలించినట్టు కనుక అయితే ఒకసారి విద్యార్థులు ఏమంటున్నారు, అసలు ఏ విధంగా పరీక్ష కొనసాగిందనే కోణంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నించారు. బ్రదర్, ఎట్లా రాసిండ్రు, ఏంటి అసలు? బాగానే రాసాము. బాగా వచ్చిందా పేపర్? బాగానే వచ్చింది. ఏంటంటే ఇంత ముందుకు ఇప్పటికీ ఏదైనా చేంజెస్ ఉన్నదా, ఏంటి అసలు ఉందా? చేంజెస్ ఉన్నాయి. అంత ముందుకు ఇప్పటికి బాగా వచ్చిందా, లేదంటే అంతకుముందు గ్రూప్ 2 పరీక్ష అంశం ఇంతకుముందు రాలేదు, ఇది ఫస్ట్ బాగా నడిచిందా? ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ అడిగే ప్రయత్నం చేస్తారు? ఈ ఎకనామిక్స్, మార్నింగ్ జరిగిన ఎకనామిక్స్ కానీ, ఇప్పుడు మూమెంట్, తెలంగాణ మూమెంట్ కానీ దాని నుంచి బాగా. ఏంటి మరి మొత్తం మీద పరీక్ష బాగా రాశారు, ప్రశాంతంగా ఇది పరిస్థితి. ఆ పరీక్ష అంశం కనుక చూసినట్టుగైతే ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడింది. ఒకసారి కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పరీక్ష ఏ విధంగా, అమ్మ ఎట్లా రాసిండ్రు, ఏంటమ్మా ఎట్లా రాసిండ్రు, ఏంటి ఏ సబ్జెక్ట్ అంశంలో బాగా అంటే తెలంగాణ మూమెంట్ ఈజీగా ఉంది, సొసైటీ ఎకానమీ కొంచెం టఫ్ ఇచ్చారు పేపర్, అంతే. ఏంటి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా రాసినారా, ఇదే ఫస్ట్ టైం? అంటే ఇంతకుముందుకు ఈసారి కొద్దిగా బాగుంది, అంత సిస్టమ్ ప్యాటర్న్ అంతా మార్చిందా? ప్యాటర్న్ సిస్టమ్ అయితే బాగానే ఉంది, మార్చడానికి ఏం లేదు, ఆల్ గుడ్. ఇది పరిస్థితి మార్చిండు, పోయినసారి లాగానే బాగుందంట. మేడం ఎట్లా రాసిండ్రు, ఏంది పరిస్థితి? బాగా రాసాము, బాగా టఫ్గా వచ్చిన ఇవాళ ఎకానమీ, తెలంగాణ చరిత్ర రెండింటి గురించి రాసాము, 2 పేపర్లు. ఇంతకుముందు ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది సిలబస్ అంశంలో, పేపర్ అంశంలో అని కొంతమంది చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు ఏమన్నా? అంటే ఎక్కువగా కరెంట్ జరిగే వాటి గురించే ఇచ్చారు, రాసాము. నిన్నటి పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎట్లుంది, ఏంది అసలు? నిన్న పేపర్ 1 కొంచెం టఫ్గా వచ్చింది, పేపర్ 2 రాసాము బాగానే, బుక్స్లో ఉన్నట్టే వచ్చింది. కాకపోతే కొంచెం ఓవరాల్గా ఇప్పుడు జరిగే కరెంటే ఎక్కువ ఇస్తున్నారు. ఈ 3rd పేపర్, 4th పేపర్ బాగా వచ్చిందా, చాలా టఫ్ వచ్చిందా, లేకపోతే దేని అంశంలో ఎక్కువ ప్రస్తావించేది? తెలంగాణలో జరిగేటి చాలా బాగా ఇచ్చారు, బాగా అయితే టఫ్ వచ్చింది పేపర్, ఎంతైనా మొత్తం మీద బాగా రాశారు. బాగా రాశారు. ఇది పరిస్థితి, మొత్తానికి బాగా రాశామని చెబుతున్న పరిస్థితి. చాలా బాగా రాసినాయి. ఇది ఫస్ట్ టైం గ్రూప్ 2 రాసడం, సో బాగానే రాశాను, మంచి అనిపించింది. సో అంటే విద్యార్థులకు సంబంధించిన అంశంలో సౌకర్యాలు ఎట్లున్నాయి, ఏంటి అసలు? సో తెలంగాణ ఉద్యమం, ఈరోజు తెలంగాణ ప్రాప్తం, తెలంగాణ ఉద్యమం మూమెంట్ గురించి రాసినాం. తెలంగాణ ఉద్యమం గురించి అప్పటి నుంచి వివరించిండ్రు, చాలా చక్కగా అనిపించింది. తెలంగాణ ఉద్యమం చదువుకున్నామే అవన్నీ ఉండే, తెలంగాణ ఉద్యమం గురించి మంచిగా వచ్చినాయి, మంచిగానే రాసినాం. వెరీ హ్యాపీ ఫీలింగ్ దట్ దిస్ మూమెంట్. ఓకే, మొత్తం మీద బాగా రాసినాం, చాలా చక్కగా రాసాం, మంచిగా రాసినాం. సో వెరీ హ్యాపీ దిస్ మూమెంట్. సో థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టుగైతే మనం ఒక ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఎగ్జామ్ సెంటర్ వద్ద పరీక్ష ముగిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు, వెపన్ ఎస్కాట్ మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. వెపన్ ఎస్కాట్ అనంతరం నేరుగా టీజీపీఎస్సీ హైదరాబాద్కు ఆన్సర్ షీట్ను తరలించే పరిస్థితి ఉంటుందని ముఖ్యంగా అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరంభీం ఆసిఫాబాద్లో 2455 మంది విద్యార్థులు రాసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 4000కు గాను 2500 పైచిలకు విద్యార్థులు రాశారు. అటు నిర్మల్లో చూసినట్టుకైతే 8080 మందికి గాను దాదాపుగా 4290 మంది పైచిలకు రాసిన పరిస్థితి కనబడింది. అటు
మనం ఆదిలాబాద్ చూసినట్టుగైతే ఆదిలాబాద్లోనే 10,000 మంది విద్యార్థులు రాయవలసి ఉంటే దాంట్లో 7,500 పైచిలుకు మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ఆ పరీక్ష కాస్త ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి కనబడింది. మంచిర్యాలలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా కమిషనర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ముఖ్యంగా పకడ్బందీగా పేపర్ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రయత్నం జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో నేరుగా అటు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రయత్నం జరుగుతుంది. అటు నిర్మల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ షా ఆధ్వర్యంలో పేపర్ స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రయత్నం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పరీక్షలు కొనసాగిన పరిస్థితి. అయితే 4 పేపర్ 1 నిన్న మధ్యాహ్నం వరకు నడిచింది. పేపర్ 2 మధ్యాహ్నం టు ఈవినింగ్ 5:30 వరకు నడిచిన పరిస్థితి. ఈరోజు పేపర్ 3 పేపర్ 4 కొనసాగిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ అంశంలో ఈరోజు పరీక్ష రాయడం కూడా చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్న పరిస్థితి. ఎక్కువగా తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ అంశాలను ముడి చేస్తూ ఈసారి ప్రధానంగా ప్యాటర్న్ ఉందని చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పరీక్ష రాశాం, ప్రశాంతంగా ముగిసిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.